అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి మహాభాగ్యముగా మనం ఎంచుకోవాలి. కారణం ఏమిటంటే, గడిచిన సంవత్సరములో మన కళ్ళ ముందే ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారందరూ ఉన్నారు. మనకు తెలిసిన వారు, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో ఎంతో మంది గడిచిన సంవత్సరంలో మరణించారు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనమేదో గొప్పవారు మనమేదో నీతిమంతులు బ్రతికిలేము. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, భగవంతుని యొక్క కృప మన మీద ఇంకా నిలిచి ఉంది కాబట్టి మనం ప్రాణాలతో ఉన్నాం. మనం బ్రతికున్నామంటే ఆయన దయ వలనే. మనం ఈ రోజున ఇలా జీవిస్తూ ఆయన మాటలు వింటున్నామంటే దేవుని యొక్క కృప వలనే. అయితే బ్రతికించినటువంటి దేవుని ఎదుట బ్రతుకుతున్నటువంటి మనము బ్రతికినంత కాలము కూడా ఆయనకు కృతజ్ఞతలు కలిగిన మనుషులమై ఉండాలి. చాలాసార్లు నేను చెబుతూ ఉంటాను, ఒక వ్యక్తి నీకు సహాయం చేసినప్పుడు, నీవు కష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, ఏదైనా శ్రమలో ఉన్నప్పుడు ఎవరైనా నీకు సహాయపడితే, ఆ సమయంలో నిన్ను ఆదుకుంటే, ఆ సహాయాన్ని, ఆ మనిషిని బ్రతుకు కాలమంతా గుర్తుపెట్టుకోవాలి, జీవిత కాలమంతా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడో చేసేయాలండి ఒక 10 రూపాయలు, దాని అంత మాత్రాన బ్రతుకు కాలమంతా ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం అని అంటే, ఆ రోజున ఆ 10 రూపాయలు లేకే నేను బాధపడ్డాం. ఆ రోజున ఆ 10 రూపాయలు నీకు ఎవరి పరిస్థితిలో, ఆ 1 రూపాయి ఎవరు నీకు సహాయం చేయని పరిస్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా దేవునికి ఇప్పించాడు కదా. అలాంటప్పుడు 10గా అని ఇప్పుడు అనుకుంటున్నావు, ఆ రోజున ఆ 10 మనకు 1000 రూపాయలతో సమానంగా ఉన్న పరిస్థితిలో ఉన్నావు. ఆ టైంలో దేవుడు నీకు సహాయం చేశాడు ఒక వ్యక్తి ద్వారా. కాబట్టి ఆ వ్యక్తి ద్వారా నీకు సహాయం చేయించిన దేవుణ్ణి బ్రతుకు కాలం అంతా గుర్తుపెట్టుకోవడం మన బాధ్యతది. దేవుడు ఏ రోజున కూడా మనం మర్చిపోలేదు. భగవంతుడు మనం మర్చిపోయేవాడే అయితే కనుక, భగవంతుడు మనల్ని విడిచిపెట్టేవాడే అయితే కనుక ఈ రోజున మనం ఇక్కడ కూర్చోవడానికి ప్రాణాలతో ఉండేవారం కాదు. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు గతించిన కాలములో, గడిచిన సంవత్సరములో ఎన్నో అపాయకరమైన పరిస్థితులు, మరణకరమైన పరిస్థితులు, ఎన్నో ఆవేదనలు, ఎన్నో నిందలు, అవమానాలు ఎదుర్కొంటూనే వచ్చావు. ఎన్నో బలహీనతలు భరిస్తూనే వచ్చావు. కొంతమందికి మరణకరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ వచ్చారు. కానీ వేటిలోనూ కూడా నీవు చిక్కుకుపోయి నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్లకుండా మరొక సంవత్సరం అనేది నీకు నాకు దేవుడిచ్చాడు అంటే మనం ఎంత ధన్యులమో గుర్తుపెట్టుకోవాలి. మనం ధన్యులం. ఇది దేవుడిచ్చిన మహాభాగ్యం. ఇది దేవుడిచ్చిన ఈ భాగ్యం, ఇది దేవుడిచ్చిన జీవితం. చాలా మంది అంటూ ఉంటాం, నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం, నా ఇష్టానుసారంగా జీవిస్తా, నువ్వెవరు చెప్పడానికి, నా ఇష్టానుసారంగా తింటా, నువ్వెవరు ఆపడానికి అని ఒక్కోసారి మొండిగా మాట్లాడేవారు కొందరు ఉంటారు. కానీ అర్థం చేసుకోవాలి, ఈ భూమి మీద జీవిస్తున్న మనదనేది ఏదీ లేదు, అంతా భగవంతుడిచ్చిందే. నీదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. నీవు కలిగి ఉన్నది ఏదైనా ఉన్నది అంటే అది దేవుడిచ్చిన బహుమానం. ఈ రోజు నువ్వు కలిగి ఉన్న ఆరోగ్యము, నువ్వు కలిగి ఉన్నటువంటి కుటుంబము, నువ్వు కలిగి ఉన్నటువంటి వాహనము, నువ్వు కలిగి ఉన్న ఇల్లు, నువ్వు తినే ఆహారము, ఏదైనా నువ్వు కలిగి ఉన్నావు అంటే అది దేవుని కృప లేకుండా కలగలేదు, ఆయన దయ వల్లే మనం పొందుకున్నాం. నాది అనేటువంటి నీది ఏది కూడా నీతో నాతో రాదు. ఒక్కోసారి మనం అంటూ ఉంటాం, ఏదైనా కోపం వచ్చినప్పుడు ఒక్కోసారి నా ఒంటి మీద దెబ్బడిందా అంటావు, నా ఒళ్ళు అంటావు. నీది అన్న నీ శరీరము కూడా నీతో రాదు. ఒక రోజు నీకు మట్టిలో కప్పివేయబడుతుంది. మన్నైన శరీరము తిరిగి మట్టిలో కలిసిపోవలసిందే. కానీ ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిన్ను గోతిలోనికి దిగకుండా, నిన్ను మరణించనివ్వకుండా, నీ శరీరము, నీ దేహము మట్టిలో కలవనివ్వకుండా దేవుడు కాపాడి, ఆదరించి, బలపరిచి, చెయ్యి పట్టి, సంవత్సరమంతా నడిపించి మరొక సంవత్సరంలో అడుగుపెట్టే కృపనిచ్చాడు అంటే దేవునికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలి. మనం నిన్ను ప్రేమించేవారు లోకములో లేకపోవచ్చు, నీ బాధను అర్థం చేసుకునేవారు నీ కుటుంబంలో లేకపోవచ్చు. ఒక్కోసారి నువ్వు ఏడుస్తూ ఉంటే నీ ఏడుపు నీ ఇంట్లో వారికి కూడా అర్థం కాక విసుకునేవారు కొందరు ఉంటారు. ఒకసారి నువ్వు బాధపడుతూ ఉంటే నీ బాధ నీ పక్కన వారికి కూడా అర్థం కాక నువ్వు బాధపడుతున్న స్థితిని బట్టి అపార్థం చేసుకుని ఎప్పుడు వీడింతే, ఎప్పుడు ఇది ఇంతే అని చెప్పి విసుకునేవారు కొందరు ఉంటారు.
కానీ గుర్తుపెట్టుకున్న మనుషులు అర్థం చేసుకోకపోయినా, మనుషులు పట్టించుకోకపోయినా, మనుషులు నీకు చెయ్యి అందించకపోయినా, మనుషులు నీ యొక్క కన్నీటిని చూసి నిన్ను ఆదరించలేకపోయినా, నీ కొరకే ఈ భూలోకానికి దిగి వచ్చాడు దేవుడు. దేవుడు శరీరధారిగా మానవ శరీరాకారముతో కన్యమరియ గర్భమందు యేసు ప్రభు అనే నామధేయముతో నరవతారిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలుసా? ఆయన నిన్ను రక్షించడానికి. భగవంతుడిని మనం ఒక దేవుడు అంటే ఆత్మస్వరూపి, ఎవరికి కనిపించదు, ఒక శక్తి, ఒక ప్రభావం. అలాంటి దేవుడు భూమి మీదకి శరీరధారిగా ఎందుకు వచ్చాడో చేసుకునే కొరకు రక్త మాంసములు కలిగిన వాడై కన్యమరియ గర్భమందు. కన్యమరియ అంటే వివాహము కాని స్త్రీ. వివాహము కాని స్త్రీ గర్భమున పరిశుద్ధాత్మ వలన ఉద్భవించి శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు భగవంతుడే. మరి ఆయనకి యేసు అని పేరు ఎందుకు పెట్టాలండి? ఏదైనా పెట్టొచ్చు అంటే ఆ యేసు క్రీస్తు అనే మాటకు అర్థం ఏమిటి అంటే, యేసు అంటే రక్షకుడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. నిన్ను రక్షించడానికి వచ్చిన అభిషిక్తుడు కాబట్టి ఆయనకి యేసు క్రీస్తు అని పేరు. అంతే. చాలా మంది యేసు క్రీస్తు అనగానే ఏదో కొంచెం అపార్థం చేసుకుంటూ ఉంటారు. అది దేవుని యొక్క పేరులో ఉన్న అర్థం ఏమిటంటే రక్షకుడు అని అర్థం. పోలీస్ అని అంటాం. పోలీస్ అంటే తెలుగులో ఏంటి? పోలీస్ అంటే తెలుగులో రక్షక భటులు అని అర్థం. కానీ దేవుణ్ణి పోలీస్ అనేది ఎందుకన్నా మరి రక్షించడానికి వచ్చింది. ఈయనేమంటే హీఈస్ ద సేవియర్. ఆయన రక్షణకు కర్త ఆయనే. పోలీస్ అనేవాడు భటుడు, ఈ సేవియర్ అనేవాడు ఈయన నాయకుడు. ఈయనే నిన్ను రక్షించగలిగిన దేవుడు. దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి నీ పాపమును పరిహరించుట కొరకు శిలువ శ్రమలు సహించి రక్తమును కాచి ప్రాణమును పెట్టిన దేవుడు. శిలువ వేయబడ్డాడు యేసయ్య. చాలా మందికి యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు కొంతమంది యేసయ్య దేవుడు అంటున్నప్పుడు మేకులు కొడితే ఎందుకు తీసుకోలేకపోయాడు? ఆయన హింసిస్తుంటే తనను తాను ఎందుకు కాపాడుకోలేకపోయాడు? తనను తాను కాపాడుకోలేకపోతే మనుషులు ఏం కాపాడుతాడు అని కొంతమంది తెలియక అపార్థం చేసుకుంటారు. యేసయ్య తాను జీవించిన కాలంలో చనిపోయిన వారిని తిరిగి బ్రతికించిన దేవుడు. మరణమైపోయి 3 రోజులైపోయిన లాజరు శరీరము కుళ్ళిపోయినప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు లేచి బయటకు రానగానే కుళ్ళిపోయిన శరీరము జీవం పొందుకుంది. అన్ని చేసిన దేవుడు ఆయన్ని హింసిస్తుంటే కాపాడుకోలేడా? ఆపుకోలేడా? రక్షించుకోలేడా? చేయగలడు. కానీ ఎందుకు మౌనమై ఉన్నాడు తెలుసా? యాగము మానవుని యొక్క సర్వ పాపము పరిహరించబడాలి అంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము పరిశుద్ధుడు శరీరధారిగా వచ్చాడు కనుక ఆయన రక్తము చిందిస్తేనే మనకు పాపము క్షమాపణ కలుగుతుంది. కనుక కొట్టు వారికి తన వీపును అప్పగించనని, దున్ను వారికి తన శరీరమును అప్పగించనని రాయబడి ఉంది. తనను తానే అప్పగించుకున్నాడు కొడుతూ ఉంటే. ఎందుకంటే దెబ్బ పడితేనే, రక్తము కారితేనే, ఆ రక్తము భూమి మీద చిందితేనే, ఆయన మరణిస్తేనే మనకు పాప క్షమాపణ ఉంది. అందుకు సహించాడు దేవుడు. అంతేగాని తనను తాను రక్షించుకోలేని వాడు కాదు. మరి ఇన్నెందుకు చేశాడయ్యా? అసలు దేవుడు ఎందుకు చేశాడు అంటే, ఒకటే నీ మీద ఉన్న ప్రేమతోనే. తండ్రికి తన పిల్లల మీద ప్రేమ ఉన్నప్పుడు తన బిడ్డ ఏదైనా తను చూస్తుండగా ఏదైనా గోతిలో పడిపోయాడు అనుకోండి, తన కళ్ళ ముందే తన బిడ్డ ఏదైనా ఊపిలో పడిపోయాడు, ఏదైనా గోతిలో పడిపోయాడు, తండ్రి ఏం చేస్తాడు? అరే రెండో నాయన, అరే రెండో ఆలాన్ని పిలుస్తాడా? అక్కడ ఏముందో ఆలోచించడు, అది అపాయమేంటో ఆలోచించడు. ముందు నా బిడ్డను కాపాడుకోవాలని తనకు తానుగా దూకేస్తాడు. దానిలో నేనేమైపోయినా పర్లేదు, నా ప్రాణము పోయినా పర్లేదు, నా బిడ్డ బ్రతకాలి. ఇది తల్లిదండ్రుల ప్రేమ. మనందరిని సృష్టించిన దేవుడు మనకు తండ్రి అయినప్పుడు, మనం ఆయన పిల్లలమైనప్పుడు, నీవు పాపమనే ఊపిలో, శాపమనే ఊపిలో నువ్వు నశించిపోతూ ఉంటే నిన్ను రక్షించుట కొరకు దేవుడు వెనుకంజ వేయని వాడు కాబట్టి నీ కొరకు తన ప్రాణాన్నే ధారపోశాడు. ఈ లోకంలో ఎవరైనా నీకు సహాయం చేయాలి అంటే, ఎవరైనా నిన్ను ప్రేమిస్తే, ఎవరైనా నిన్ను గౌరవిస్తే నీ కొరకు ఏ సహాయం చేయగలుగుతారు? నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను, అవసరమైతే ఒక పూట భోజనం పెడతారు, లేదంటే ఒక మంచి బట్టలు కొనిస్తారు, అవసరమైతే ఒక మంచి బంగారు వస్తువు ఏదైనా చేయిస్తారు నీ మీద ఉన్న ప్రేమతో. కానీ నీ కొరకు ప్రాణం ఇస్తారా? నీ బదులు వారు చనిపోతారా? నేను ఎప్పుడు చెప్పాను, ఒక వ్యక్తి కనుక ప్రాణ స్నేహితులు అని, ఇప్పుడు యవన బిడ్డలు ఉన్నారు,
వారికి ఎంతో మంది స్నేహితులు ఉంటారు. స్నేహితులు ఉండడం తప్పు కాదు, స్నేహం చేయాలి. కానీ ఆ స్నేహము నిన్ను దేవునికి దూరం చేసేదైతే మాత్రం దాన్ని ఆపేయాలి. నీ స్నేహము నువ్వు పాడవకుండా ఉండాలి. నీ స్నేహము నువ్వు మంచిగా బ్రతకడానికి ఉపయోగపడాలి. నీ స్నేహము దేవుణ్ణి నిన్ను కలిపేదై ఉండాలి, భగవంతునికి దగ్గర చేసేదై ఉండాలి. అంతేకాని నీ స్నేహము నిన్ను పాడు చేసేదిగా, లోక సంబంధమైన పాపిష్టి పనులు చేసే స్నేహంగా ఉంటే ఆ స్నేహము అవతల వాడు ఎంతటి వాడైనా ఆ స్నేహాన్ని కట్ చేస్తేనే మీకు మేలు జరుగుతుంది. ఈ రోజున చాలా మంది పిల్లలు పాడైపోయేది దేనివల్ల? చెడు సహవాసాల వల్ల. అంటూ ఉంటాం, మా వాడి మధ్య మా మాట ఇంట్లోలేదండి, వీడికి సావాసాలు ఎక్కువైపోయినాయండి అంటారు. సావాసాలు అంటే ఏ సావాసాలు కాదు. నీ స్నేహం అలాగే నీ తల్లిదండ్రులకు, అలాగే నీ స్నేహము దేవునికి కూడా దూరం కాకుండా ఆ స్నేహమును నువ్వు చూసుకోవాలి. ఒకవేళ నిన్ను, నీ ఇంటి వారిని, నిన్ను దేవుని వేరుపరిచేదైతే నువ్వే ఆ స్నేహానికి దూరంగా ఉండాలి. సరే, ఇప్పుడు స్నేహం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీకున్నటువంటి స్నేహితుల్లో ఒక్కసారి వారు నీతో చెప్పే మాట ఏమిటంటే, రేయ్ అవసరమైతే నువ్వు బాధపడ మాకు, నువ్వు ఏడే మాకు, మీ ఇంట్లో మీ అమ్మ పట్టించుకోవటం లేదా, మీ నాన్న పట్టించుకోవటం లేదా, నీ గురించి ఎవరు శ్రద్ధ తీసుకోవటం లేదా, నీ కొరకు నేనున్నా, అవసరమైతే నా ప్రాణాలు చేస్తారా, ధైర్యంగా ఉంటుంటాడు. ఒక్కోసారి నీ స్నేహితులు, నా ప్రాణం అడ్డేసైనా నేను కాపాడుకుంటా, ఒకరితో నీకంటే నేనున్నా, నేను నీ ప్రాణ స్నేహితుడిని అంటాడు. రైట్, నువ్వు ఆ మాటలో వింటావు, అబ్బా నీలాంటి స్నేహితుడు నాకు భూమి మీద మా అమ్మ మా నాన్న కూడా ఇంత ప్రేమ చూపించలేదురా అని చెప్పి వాడిని ఆకాశానికి ఎత్తేస్తావు. ఇంకా తల్లిదండ్రుల మాట ఏమి బిరగెక్కదో, ఇక వాడు వెనకాలే. రైట్, కొంతకాలం జరిగింది, ఈ లోపు నీకేదో అపాయం వచ్చింది, ఈ లోపు ఏదో నీకు ఒక మరణకరమైన బలహీనత వచ్చింది అనుకుందాం. డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాడు డాక్టర్ అన్నాడయ్యా, ఇక నువ్వు బ్రతకడం కష్టం, కొద్ది రోజులే అని అన్నాడు అనుకో. అప్పుడు ఆయన పిలువు, ఎవరిని అన్నాడు, అవసరమైతే నీ కొరకు నా ప్రాణం అడ్డేస్తా అన్నాడుగా. ఆయన పిలిచారే, మొన్న నువ్వేమన్నావు, అవసరమైతే నీ కొరకు నా ప్రాణాలు అడ్డేస్తానన్నావుగా, నేను చచ్చిపోతానంట, నాకు బ్రతకాలని ఉందిరా, నా బదులు చచ్చిపో అన్నావు అనుకో. ఏమంటాడు? అదెంత భాగ్యం నాయనా అంటాడా? అయ్యా అంటే నువ్వు బతకాలా, నేను పోవాలా, ఆపరా అని మొన్న అన్నావు గేరా, ఏదో చెప్పాలే అన్నంత మాత్రాన నేను ప్రాణం ఇచ్చేస్తానా? ఇది లోక సంబంధమైన స్నేహం. అలాగే ఈ లోక సంబంధమైనటువంటి స్నేహం. కానీ యేసయ్య నువ్వు అడగకుండానే నీ క్షేమము కోరి ప్రాణమునిచ్చినటువంటి గొప్ప స్నేహితుడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రాణమును నువ్వు అడగలేదు, కానీ నువ్వు బాగుండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, అందుకొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప దేవుడు. తల్లిదండ్రులను ఒకసారి నువ్వు అడగవు, అయినా నీ కొరకు వారు త్యాగాలు చేస్తారా? చేయరు. సరే, ఏది ఏమైనా దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి బంధంలో ఆయన ప్రేమను ఎప్పుడు కూడా మనం అపార్థం చేసుకోకూడదు.